కృష్ణ 13వ కథ విందాం. జరిగిందంతా వివరించాడు చాకలి. మావట్టివాడు పక్కున నవ్వాడు. ఓరి పిచ్చోడా, ఆయన ఎవరనుకున్నావు? రామకృష్ణుడు గారు. రాయులు వారు వేసిన శిక్షను అనుభవిస్తున్నాడుగా. నువ్వు వచ్చావు. నిన్ను వెర్రి చాకల్ని చేసి ఆయన స్థానంలో పాతేసి తాను బయటపడ్డాడు. కూనీ లేదు, పోవడం లేదు అన్నాడు మావట్టివాడు. చాకలి వింతగా చూశాడు. మావట్టివాడిని బ్రతిమిలాడి తనని సాయంతో కోతిలో నుంచి బయటపడ్డాడు. రాజభటులు ఉన్నే చాకలిని రాయులు వారి వద్దకు తీసుకుని పోయారు. రాయులు వారు సింహాసనం మీద కూర్చొని పాలించుతున్న సమయంలో అది ఏమిటా అని అడిగాడు రాయులు. గున్నే చాకలి జరిగినట్లుగా వివరించాడు. అప్పుడు రామకృష్ణుడిని పిలిచి అడగ్గా, మహారాజా, తమరు విధించిన శిక్ష అమలు జరిగింది. నేను తప్పించుకునేందుకు నాకు అమాయకుడు అయిన చాకలి దొరికాడు. వాడిని గోతిలో పెట్టి నేను బయటపడ్డాను. వాడు చావకుండా అటు ఏనుగులను తీసుకొని వెళుతున్న మావట్టివాడికి నేను అంతా చెప్పి చాకలిని గోతిలో నుండి తీయించాను అని చెప్పాడు రామకృష్ణుడు. రాయులు వారికి రామకృష్ణుడిలోని సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా బహుమతిని అందజేయకుండా ఉండలేకపోయాడు.